వెల్కమ్ బ్యాక్ టు సాన్వి స్మైలీ ఛానల్కి. ఫ్రెండ్స్, ఊరు వెళ్ళాం కదా ఫ్రెండ్స్. నిన్నైతే హోటల్ నుంచి తెప్పించేసుకున్నాం, మా హోటల్ నుంచే. చూసారు కదా నిన్న ఫుడ్. చూస్తే నాకు కామెంట్ పెట్టండి. ఇవాళ నైట్ ఫుడ్ వచ్చేసి బీబీఎస్కి వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. మీకు పెట్టాను లింక్లో, సాన్వి స్మైలీ ఛానల్లో ఉన్నాయి, మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చర్చ్లో వీవీఎస్ ప్రోగ్రామ్స్, చిన్నపిల్లల పండుగలని 5 days చేస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిల్లలు అక్కడే ఉంటారు. చక్కగా వాళ్ళకి మంచి చెడ్డ అన్నీ నేర్పుతారు, బైబిల్లో విషయాలు అన్నీ చెప్తారు. ఇదిగో నైట్ వచ్చేసి ఫుడ్ ఫ్రెండ్స్, వేడివేడి రైస్, ఇది వంకాయ బంగాళదుంప బఠానీ కర్రీ, సాంబార్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నాను కదా, గోంగూర పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, ఇది ముక్కలు కోసి ఎండబెట్టి తొక్కు పచ్చడి ఏదో అంటారు కదా ఫ్రెండ్స్. మావకాయే కానీ ఎండబెట్టిన పచ్చడి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆవకాయ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయట్లేదేంటి ఫ్రెండ్స్? మీకు ఇష్టం లేదా? చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇష్టం లేకపోతే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, నేను చెయ్యను ఇంకా. ఎందుకంటే మీ సపోర్ట్ లేదే నేను ఎదరికి వెళ్ళలేను కదా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇస్తారని నేను ధైర్యంగా, ఏ ఫోను లేదు నాకు, పెద్ద మంచి సెల్ కూడా కాదు. కెమెరా బాగుందో లేదో తెలీదు, వాయిస్ క్లారిటీ వస్తుందో లేదో తెలీదు, వీడియో మీకు అందంగా కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. ప్రస్తుతానికి మీకు సపోర్ట్ ఇస్తే వర్కౌట్ అయితే మంచిగా ఎదరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫరెవర్లో జాయిన్ అయ్యి 40,000 పెట్టి చాలా సఫర్ అయ్యాను. అందుకని మళ్ళీ ఈ దారి ఎంచుకున్నాను. మా ఆయన కూడా ఎందుకు ఇంకా అన్నట్టుగా అన్నారు. వాళ్ళందరి నోళ్ళు మూయించాలని చెప్పి నేను ఇందులో అడుగు పెట్టాను. ప్లీజ్